వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు రాసిన కీర్తనల గ్రంథం నుండి 33వ కీర్తన మొదటి చరణము. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం నుండి నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈ వాక్యాన్ని గురించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. స్తుతించడం. గత వారంలో కూడా మనం ఫ్యామిలీ ప్రేయర్లో కూడా స్తుతిని గురించి మాట్లాడుకున్నాం. నిన్న శుక్రవారం కూడా స్తుతిని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ వాక్యాలకే కంటిన్యూగా ఈరోజు కూడా స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయుట వరకు బాగుంది, ఆ ప్రక్కన మాట మాత్రం కొంచెం కష్టంగా ఉంది. ఏంటది? యథార్థవంతులకు. అందరికీ కాదు ఇది. స్తుతి చేయటం కూడా అది నార్మల్గా చేసేది కాదు, నార్మల్ పీపుల్ కొరకు కాదు. యథార్థవంతులకు ఒక ముఖ సౌందర్యాన్ని ఇవ్వాలి అని అంటే స్తుతి చేయాలి అని ఈ భక్తుడు చెప్తున్నాడు. స్తుతి చేయడంలో ఉన్న శక్తి నిజంగా ఎరిగి ఉంటే దేవునికి స్తోత్రం, ఎరగకపోతే మాత్రం ఎంత బలహీనతలోనైనా సరే మోకరించో కూర్చుండో, నేనైతే కూర్చోను, మోకరించలేను. కొన్నిసార్లు పడుకునే ఉంటాను. పడుకుని స్తుతి చెల్లించినప్పుడు ఒక 5 నిమిషాలు కొంచెం అలా బలహీన పడుతుంది. తర్వాత వెంటనే రీఛార్జ్ చేయబడినట్లుగా బాడీ అంతా కూడా శక్తితో నింపబడుతుంది. అంటే స్తుతిలో శక్తి ఉన్నది అనేది వాస్తవము అనేది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. రెండవది కీర్తనకారుడే అంటాడు తన 50వ కీర్తనలో చివరి మాటగా అంటాడు, స్తుతియాగము నర్పించువాడు దేవుని మహిమపరుచుచున్నాడు. స్తుతి చేయడం అంటే ఏమిటి అని అంటే ఏదో మన నోరు బాగుపడద్దని, మనకి సమాధానం వస్తుందని, కానీ దానితో పాటు దేవునికి మహిమ చెల్లించిన వారం అవుతాం. అంటే దేవుణ్ణి గణపరిచిన వారం అవుతాం. దేవుణ్ణి ఆరాధించటం వల్ల మనకేమవుతుందంటే మార్గము సిద్ధం చేయబడుతుంది. అంటే పరలోకానికి మనకి మార్గము సరళం చేయబడుతుంది. అంటే మార్గము డోర్ ఓపెన్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. అంటే స్తుతి చేయడంలో శక్తి ఉంది. స్తుతి చేయడం అనేది యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేస్తూ ఉంటే మార్గము సరళం చేయబడుతుంది అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథము నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథం నుండి 20వ అధ్యాయంలో అక్కడ యెహోషాపాతు అనే రాజు మనకు కనపడతాడు. తను 3 వైపుల నుండి శత్రువులు వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు చేసింది ఏంటంటే ఆయన ఊరికే తప్పిపోయి సైన్యాన్ని సిద్ధపరచుకోలా, కంగారు పడిపోయి ఏడ్చుకుంటూ కూర్చోలా, కంగారు పడిపోయి తన సైన్యాన్ని అంతటిని కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి తీసుకొని రాలా. ఈ భక్తుడు చేస్తున్న మొట్టమొదటి మాట ఏమిటి అని అంటే ఆయన స్తుతి చేస్తున్నాడు అంట. 19వ వచనం ఈ రీతిగా ఉంది, కహాతీయుల సంతతి వారును కోరాహీల సంతతి వారునగు లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఇది కొంచెం విభిన్నంగా అనిపిస్తుంది. సాధారణంగా యుద్ధానికి ఎదురుపడి ఉన్నప్పుడు యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితులలో ఈ రాజుకు దేవుడు కలిగించిన ఆలోచన ఏమిటంటే వాళ్ళ నాయన మీరు వెళ్ళి వాళ్ళకి ఎదురుపడి యుద్ధం చేయటం కాదు, మొదటిగా ఎవరినైతే దావీదు ఏర్పాటు చేశాడో, ఎవరినైతే మోషే ఏర్పాటు చేశాడో వాళ్ళందరినీ సమకూర్చి దేవునికి మొదటిగా స్తుతి చెల్లించమని చెప్తున్నాడు. ఎందుకనంటే యెహోషాపాతు రాజుకి తెలుసు స్తుతి చేయడం స్టార్ట్ అవడమే ఏమవుతుంది అని అంటే మార్గము సరళం చేయబడుతుంది. స్తుతి ప్రారంభించబడిన తోడనే స్టార్ట్ అయ్యేది ఏంటంటే అడ్డుగా ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి అనేది మన
మనం ఇక్కడ బాగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మరొక మాట అంటున్నాడు చూడండి 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, కాబట్టి యుద్ధం చేయాల్సినంత ఆవశ్యకత మీకు రాదు. కానీ మనం ఏం చేస్తామంటే శ్రమ వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు, బాధపడేటప్పుడు ఏం చేస్తామంటే ఏడుస్తాం, కూర్చుని దిక్కుతోచక ఏడుస్తూ ఉంటాం. అసలు ఆ శ్రమ వచ్చిందే స్తుతి చెల్లించడానికి అనేది మాత్రం తెలుసుకోలేము. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఇజ్రాయేలీలు కూడా అలాగే ఏడుస్తూ ఉన్నారు. ఏమని ఏడుస్తున్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవా, మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. ప్రభు అక్కడ కూడా అంటున్నాడు, మీరు యుద్ధము చేయవలసిన అవసరం, మీరు ఊరకే నిలుచుండి చూడుడి. వాళ్ళ నది దాటిన తర్వాత మాత్రం మొదలు పెట్టారు. ఏం మొదలు పెట్టారండి? కీర్తనలతో తంబుర సితారాలు తీసుకొని నాట్యమాడుతూ అక్కడే ఆరాధన ప్రారంభించబడింది. దానికంటే ముందు లేయ, మనందరికీ సుపరిచితురాలు. లేయని మనం చాలా తక్కువగా చూస్తాం. ఎందుకో కొంచెం రాహేలు వెయిట్గా అనిపిస్తుంది నాకు, లేయ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. కానీ లేయ అనేది చాలా వెయిట్ అనేది మనకి కనబడుతుంది. ఆమె కూడా ఆదికాండం చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనంలో, తనకి 3 కుమారులు ముందు కలిగారు. 3 కుమారులు కలిగినప్పటికీ కూడా తను ఎంతసేపు కూడా నా భర్త హత్తుకోవాలనుకుని కోరుకుంటుందే కానీ, అరే పుసికళ్ళ దాన్ని, నా భర్తకి నేను ఇష్టం లేదు, అయినా నా దగ్గరకు వచ్చాడు, నాకు 3 బిడ్డలు పుట్టారు అనేది ఎప్పుడు కలిగిందంటే ఆవిడికి 4వ కుమారుడు పుట్టినప్పుడు కానీ వచ్చింది జ్ఞానం. 4వ కుమారుడు పుట్టినప్పుడు అతనికి ఒక మంచి పేరు పెట్టి, ఆ పేరుని బట్టి ప్రభువుని స్తుతించడం ప్రారంభించిందంట. అంటే స్తుతి ఆ రీతిగా అక్కడ ఆరంభమైంది. అంతకుముందు ప్రార్థన చేయుట ఆరంభమాయను అని ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి విభిన్నంగా లేయ దగ్గర స్తుతి చెల్లించిందంట, స్తుతి ప్రారంభించింది. ఎప్పుడు అని అంటే తనకి ఓ శ్రేష్టమైనటువంటి కుమారుడు. స్తుతి చెల్లించింది కాబట్టి దేవుడు యూదా గోత్రాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఇది సీక్రెట్. అక్కడే యూదా గోత్రానికి మార్గము సరళం చేయబడిపోయింది. యూదాని దేవుని ఎంపికలో పెట్టుకున్నాడు. యూదా గోత్రంలో నుండి మంచి మంచి రాజులు వచ్చారు, మంచి రాజులు ఉన్నారు. ఆ తర్వాత యూదా గోత్రం నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు మహారాజు రావడం జరిగింది. ఎందుకంటే స్తుతిలో ఎంత శక్తి ఉందో మనం గమనించాలి. అందుకని అంటున్నాడు కీర్తనకారుడు, మార్గము సరళం చేయబడుతుందండి. నీకు ఏ మార్గము కావాలని ఆశపడుతున్నావో, ఏ మార్గం కావాలని, ఏ క్రియ కావాలని ఏడుస్తున్నావో, ఏ క్రియ కొరకు నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావో, దానికి మార్గము సరళము చేయబడుతుంది. ఇది స్తుతిలో ఉన్నటువంటి రహస్యం. స్తుతిలో ఉన్న సీక్రెట్ని మనం గ్రహిస్తే లేయలాగా మనం కూడా స్తుతించడం ప్రారంభిస్తాం. నిజంగా చూడండి, ఆ 3లోనూ ఘనత తెచ్చేదేమి కనపడదు. కానీ యూదాకు వచ్చేసరికి చాలా ప్రత్యేకించబడినవాడు. యూదా రాజదండము అంటాడు. యూదా రాజదండము, ఆయన చేతికి పగ్గాలు ఇవ్వబడ్డాయి. యూదా గోత్రపు పదమసింహము పేరులోనే చూడండి, యూదా గోత్రము ఎంతగానో వర్ధిల్లింది. యూదా అని పేరు పెట్టబడింది. అంతకంటే ముందు 2-3 ఉన్నారు, కానీ యూదా రాజ్యము, ఇజ్రాయేలు రాజ్యము 2. యూదాకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు కల్పించడానికి గల కారణం ఈ లేయ ప్రభువుని స్తుతించడం ద్వారానే. ఆయన ప్రత్యేకితుడు. ఆ యూదా చేసిన చిన్న పొరపాటుని దేవుడు జ్ఞాపకంలో తీసుకోలేదు, ఆ గోత్రానికి మాత్రం ఘనతను ఇచ్చాడండి. కాబట్టి ఈ యొక్క స్తుతి అనేది మనకి మార్గాన్ని సరళం చేస్తుందండి. తర్వాత నిర్గమాకాండంలో కూడా చెప్తున్నాడు 35వ అధ్యాయంలో, నిర్గమాకాండము 35వ అధ్యాయం చూద్దాము. అక్కడ కూడా మోషే భక్తుడు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసినప్పుడు, దేవుడు చెప్పిన విధంగా ప్రత్యక్షపు గుడారాన్ని ఆయన ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూడా వీళ్ళు అదొక రకమైన స్థితి. ఇది చదువుతున్నప్పుడు
వీళ్ళు డిఫరెంట్ వేలో ప్రభువును స్తుతించినట్లుగా మనకి కనబడుతుంది. అధ్యాయంలో అంతా నేను చదవను, కానీ వీళ్ళు తెచ్చారు దేవుని సన్నిధానానికి కొన్ని రకాలైనటువంటి పనిముట్లు తెచ్చారు. అవి ఏ రకమైనటువంటి ఊలు అవ్వచ్చు, తోళ్ళు అవ్వచ్చు, తర్వాత వెండి అవ్వచ్చు, ఇత్తడి అవ్వచ్చు, అంటే అర్పణ రూపంలో దేవుని ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేయడానికి ఎవరి గోత్రపు వంతు వారు ప్రయాసపడ్డారు. అంటే అర్పణ అనేది కూడా దేనికి సాదృశ్యం అంటే స్తుతి చెల్లించడానికి. ఆ హృదయంలో ఆ కృతజ్ఞత భావన లేకపోతే ఎవరము కూడా దేవుని సన్నిధానానికి అర్పణగా తెచ్చి ఇవ్వలేము. దేవుడు ప్రేరేపిస్తేనే, అంటే దేవుని మందిరం కొరకు ఎంత చేయాలో అంత చేయాలి అనేది వీళ్ళ తపన అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళా ఈరోజు చదివినటువంటి దినవృత్తాంతాల గ్రంథంలో 14వ అధ్యాయంలో ఓ అద్భుతమైన మాట నేను ఇక్కడ గమనించాను. 2వ వచనంలో తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించాడు. అవునండి, ఇది నిజంగా చాలామందిని మనకున్న స్థితిని మనం గ్రహించలేం. ఇంకా ఎక్కడో అట్టడుగునున్నాము, అణగారిపోతున్నాము అనేటువంటి దురభిమాన పాపంలో ఉంటాం. దురభిమానం అనేది పాపమే, కానీ ఉన్న స్థితిని గ్రహించలేకపోవడం దురదృష్టం. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఉన్నత స్థితిలోనికి తెచ్చిన. నిజంగా మన స్థితి, ఒకప్పుడు స్థితి, మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాతలు చూసుకుంటే అటు ఆత్మీయంగా, ఆరోగ్యం అంటే మనకంటే వాళ్ళే బెటర్గా ఉన్నారు. అయితే వాళ్ళు వైద్యాలు లేకపోయారు. మనకి ఈరోజు అన్ని సదుపాయాలు దేవుడు ఇచ్చాడు. ఆ రీతిగా కూడా వాళ్ళకంటూ మనం బెస్ట్గా ఉన్నాం అన్ని విషయాలలో. ఈరోజు మన పూర్వీకులకి ఇంత వాక్యం అందడం, ఇంత ఆరాధన, అసలు ఆరాధన అనేది ఏమిటో మా చర్చిలో చిన్నప్పుడు తెలియదు అసలు నాకు. ఇలా అందరూ చేతులెత్తి చప్పట్లు కొడుతూ చక్క స్తుతించాలి అనే జ్ఞానం మాకు తెలియదు మా చిన్నప్పుడు. అది ఇంచుమించు 10 ఏళ్ల వరకు కూడా ప్రభు ఆరాధన తెలియదు. చర్చికి వెళ్ళి రావడం అంటే అది ఒక క్రియ అనమాట. ఆదివారం వచ్చిందంటే ముఖ్యంగా చిన్నప్పుడు క్రొత్త బట్టలు వేసుకోవచ్చు, ముందు వెళ్ళొచ్చు, ముందు కూర్చోవచ్చు కదా. మాకు పల్లెటూరులో పలహారాలు వేస్తారు. వాటి కోసం అంటే ఆరాధన, చర్చికి వెళ్ళాలనేది అంతవరకే తెలుసు. కానీ చర్చికి వచ్చినప్పుడు ఉన్నత స్థితిలోనికి మనం ప్రమోట్ అవుతున్నాం అనేది ఎంతమంది గ్రహిస్తారో తెలియదు. అంటే ఈరోజు ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాం. ఆయన చెప్పిన విశ్రాంతి దినాన్ని మనం అందరం అనుసరిస్తున్నాం. అది ఎంతో సంతోషం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు. ఇక్కడ కూడా దివాలా మొహం తీసుకుని ఉన్నాము అని అంటే, ఇంకా మౌనంగా ఉన్నాము అని అంటే అసలు దాని విలువ తెలియలేదని దాని లెక్క. ఆరాధనలో నోరెప్పుకోకుండా ఉన్నాము, పాటలు పాడేటప్పుడు ఒక లైన్ పాడి మౌనంగా ఉన్నామనంటే దాని లెక్క ఏంటంటే అసలు ఆ ప్రజెన్స్ని అనుభవించట్లేదు అనేది లెక్క. ఎందుకు దావీదు ఈ ఉన్నత స్థితి అన్నాడని అంటే, దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్నలతో కూడా ఉండే ఇంటిలో ఉండేటువంటి ఆ అనుభవమే తనకు లేదు. తను గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెల కాపరి, చిన్నవాడు అనేది గుర్తింపు లేనిది. కానీ అందరికంటే ఉన్నత స్థితి కడసారి వానికి దేవుడు ఇచ్చాడు. అంత అద్భుతం. అందుకని అంటున్నాడు, ఇంకొక చక్కటి ఆలోచన కలిగింది. నేనొక్కడే ప్రభువుని స్తుతించి నా ఇంట్లో ఉంటే ఈ స్తుతి అనేది ఎవరు నేర్చుకోరు నా ప్రజలు. కాబట్టి నేను ఒక దేవునికి ఒక చక్కటి మందిరాన్ని కట్టానంటే అందరూ కూడా నా ప్రభువును అద్భుతంగా స్తుతిస్తారు. తన ఆలోచనలో ఉన్నత స్థితి కదా. ఏమండి, ప్రభువుని ఆరాధించడంలో తన ఆలోచన రాజైన దానికంటే కూడా పైనుంది. యెహోవా అతని మొదటి మాటలు, తూరు రాజైన హీరాము దావీదు నొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను రాసే పనివారిని వడ్లవారిని పంపెను. అంటే హీరామేమో దావీదు ఇల్లు ఆలోచించాడు, దావీదేమో దేవుని ఇల్లు ఆలోచించాడు. ఇది ఉన్నత స్థితి.
నిజంగా మందిరం కొరకు ఆలోచించడం అంటే ఉన్నత ఆలోచన. మందిరపు పని చేయట, మందిరంలో పరిచర్య చేయట ఉన్నత స్థితి. సమయాలు అంతగా ఈనాటి వరకు ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే బాలుడిగా ఉన్నప్పుడే, అంత చిన్న వయస్కుడిగా ఉన్నప్పుడే మందిరాన్ని ప్రేమించేటువంటి కృప దేవుడు తన తల్లి ద్వారా ఇచ్చాడు. ఆ మందిరానికి అంకితం అయిపోయాడు. ఆ తర్వాత గొప్ప మొదటి న్యాయాధిపతిగా కూడా వర్ధిల్లాడు, పరిచర్య చేసేవాడు. మొన్నటి దినం చదువుకున్నాం, ఓబేదెదోము ఇంటిలోనికి దేవుని మందసం వచ్చింది. ఆ మాట కూడా నేను చదువుతాను. ఓబేదెదోము ఇంటిలోనికి దేవుని మందసం వచ్చింది. చెప్తాను. ఓబేదెదోము అసలు ఏం చేసేవాడో చూస్తే కదా అక్కడే ఉంటుంది. తను ద్వారపాలకుడు అనింది. ద్వారపాలకుడు 15వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంతం 15వ అధ్యాయం. ద్వారపాలకులకు ఓబేదెదోము తగ్గించినట్లయినా మరియు మత్తిత్య, ఎలీప్లేగు, బిగ్నయాహు 21, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడింది. ఓబేదెదోము ద్వారపాలకుడిగా ఉన్నాడట. మొట్టమొదటిగా ఓబేదెదోము ఉద్యోగం ఏంటి అని అంటే ద్వారపాలకుడిగా ఉన్నాడు. ద్వారపాలకుడు నుంచి దేవుడు తన ఇంటిలోనికి దేవుని మందసము వెళ్ళే అంతగా ద్వారపాలకులకు ఓబేదెదోమును యెహీయేలును పాఠకులకు నియమించిరి. అంటే ద్వారపాలకుడగు ఓబేదెదోము, అదే కదా, అది నేను చదివింది. ఇక్కడే 18వ వచనంలో ద్వారపాలకుడగు ఓబేదెదోము అంటే ఇతని స్థాయి చూస్తే కదా, ద్వారపాలకుడు అని అంటే మనందరికీ కూడా చాలా చవక. అవునా? షాప్స్కి వెళ్ళినప్పుడు చక్కగా గేట్ తీస్తూ డోర్ తీస్తూ వేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఏమైనా వాల్యూ ఇస్తామా? ఏమండి, వాల్యూ ఇవ్వం. కానీ ఇక్కడ చూడండి, ఏ స్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా దేవుని స్తుతించడానికి ఆ యోగ్యత దేవుడు అమల్లోకి తీసుకోడు. అంటే ఉన్న మనస్థితిని దేవుడు చూడడు. ఇలాంటి వ్యక్తికి దేవుడు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడని అంటే, ఆయన ఇంటిలో దావీదు దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళి పెట్టడానికి ఎంతో కృపనిచ్చాడు. కృపనిచ్చిన తర్వాత అతను పొందుకున్న ఆశీర్వాదం ఏమిటి అని అంటే, ప్రతి గర్భము తెరవబడిందంట. ప్రతి ఆశీర్వాదం ఇక్కడే ఉంది కదా, లాస్ట్ వీక్ చదువుకున్నాం. ఓబేదెదోము అతని కుటుంబమునంత 3 నెలలు ఉండగా 13వ అధ్యాయము చివరి మాట, యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. అసలు స్తుతి అంటే ఏంటో అర్థం చూద్దాము. ఇందాక చదివినటువంటి 2వ దినవృత్తాంతం 20లో ఫుట్నోట్లో ఉంటుంది చూడండి. అనగా స్తుతి ఫుట్నోట్లో ఏమనుంది అంటే దాని బ్రాకెట్లో ఆశీర్వాదము. ఆశీర్వాదము స్తుతి చేయడం అనేది అసలు ఏమిటి అని అంటే నిజమైనది ఆశీర్వాదం. స్తుతి చెల్లించలేకపోతున్నాము అని అంటే దేవుని ఆశీర్వాదం మన దగ్గర లేదు. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి అయితే తప్పకుండా ప్రతిరోజు కూడా స్తుతి చెల్లిస్తాడు. ప్రతి వ్యక్తి స్తుతి చెల్లిస్తాడు. అంటే ఎందుకనంటే మనం నిర్మించబడిన రీతి ఎందుకు అని అంటే ప్రభువుని ఆరాధించడానికే, ప్రభువుని ఘనపరచడానికే, ఆయనను మనలో చూసుకోవడానికే మనకి ఆరూపం ఇచ్చాడు. కాబట్టి ఓబేదెదోము అంతగా ఆశీర్వదించి హెచ్చించబడడానికి తర్వాత అధ్యాయాలన్నీ మనం చూస్తే కదా, మొదటి దినవృత్తాంతాలు 4-5 చోట్ల ఆయన పేరు రాయబడి ఉంటుంది. ఆయన ఇప్పుడు గేట్ కీపర్గా లేడండి, దేవుని మందస్సము ముందు పాటలు పాడేవాడిగా ఉన్నాడు. దేవుని మందస్సము ముందు వాయిద్యాలు వాయించేవాడిగా ఉన్నాడు. 16:5లో ఓబేదెదోము, యెహీయేలు అనేవారు
స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. మొదటి దినవృత్తాంతం గ్రంథం 16. అలాగనే 15వ అధ్యాయంలో కూడా ఉంది. వీళ్ళందరూ కూడా పాటలు పాడడానికి, ఇది చూడండి 21వ వచనం, రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయించబడింది. క్రింద చూస్తే 24వ వచనం చూస్తే బూరలు దేవుని మందస్సమునకు ముందు బూరలు ఊదువారుగాను ఓబేదేదోమును చూసారా? ఎక్కడ చూసినా ఆయనే కనపడుతున్నాడు. ఎందుకనంటే తన సొత్తంతటిని ఆశీర్వదించను. అంటే తన చేతిని, తన స్వరాన్ని, తన ఇంటిని, తన బంధువులను, తనకు కలిగిన యావత్తును దేవుడు ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఆ ఉన్న ఉద్యోగం పోయింది, కొత్త ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. అదే దేవుని మందసాన్ని ముట్టుకున్న ఉజ్జ ఆ రోజు వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు కదా, ఉజ్జాని ఎందుకు దేవుడు చంపేశాడు అని అంటే, ఉజ్జ ఆయన పరిచర్య చేయుటకు యోగ్యుడు కాదు. దేవుడికి యోగ్యత లెక్క ఉందా అసలు? అలా అనుకుంటే మరి ఈయన కూడా అదే కదా. కానీ ఆయన హృదయంలో దేవునికి ఇచ్చే స్థానాన్ని లక్ష్య పెట్టాడు. అందుకేనంట దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ముఖాలు చూసే దేవుడు కాదంట, ఆయన మనస్సును చూసే దేవుడు. మనుషులు తన పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు ఆంతర్యమును లక్ష్య పెట్టే దేవుడు. ఆయన లోపల మన ఆలోచనలు చూసే దేవుడు, మన స్టేటస్ చూసే దేవుడు. ఎందుకంటే ఎంతవరకు ఆయనకి గౌరవం ఇస్తున్నాము, ఎంతవరకు దేవుణ్ణి మనం గౌరవపరుస్తున్నాము, మన హృదయంలో ఆయనకి ఎంత % దేవునికి ప్రయారిటీ ఇస్తున్నాము. మన సొంత ప్రయారిటీ ఎక్కువ, దేవుని ప్రయారిటీ ఎక్కువ. ఆయన ఎప్పుడు తూచే దేవుడు అనేది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. అందుకనే ఆయన మందస్సం పడిపోతున్నా సరే ఆయన ఊరుకోలేదండి. నిగోడోరా పట్టుకోవడానికి అన్నట్లుగా విద్య అక్కడక్కడే మొత్తపడడం, దేవుని కోపం అతని మీదకి రావడం, అతడు చనిపోవడం చూస్తున్నాం. అదే క్రమంలో ఓబేదెదోము ఇంటిలో అదోడేనంటారా? ఏమండి, గేట్ కీపర్గా పనిచేస్తున్నాము అని అంటే ధనవంతుడు చేస్తాడా? చదువుకున్నవాడు చేస్తాడా? ఉద్యోగస్తుడు చేస్తాడా? కానీ దేవుడు మరి ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎన్ని నెలలు ఉన్నాడంటే వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉన్నారండి. 3 నెలలు దేవుని మందస్సం ఓబేదెదోము ఇంట్లో ఉంటే, అంటే ఆయన ఉన్న ప్రతి ఇల్లు ఆశీర్వాదమే, ఆయన ఉన్న ప్రతి చోటు ఆశీర్వాదమే. ఆయన ఆశీర్వాదాలు కర్త. కాబట్టి ఓబేదెదోమును ఎలా ఆశీర్వదించాడంటే గేట్లో నుంచి మందిరంలోనికి తెచ్చాడు. మందిర పరిచర్య, మందసానికి ముందు నడిచే పరిచర్య, దేవుని కొరకు పాడే పరిచర్య, దేవుని కొరకు వాయిద్యములు వాయించే పరిచర్య. ఓబేదెదోములాగా ఉండడానికి అందరం ఇష్టపడతాం కదా. కానీ ఓబేదెదోముకున్న మనస్సును మాత్రం కలిగి ఉండాలనేది దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. యోబు భక్తుడు కూడా అంటాడు, అంటే ఉన్నదంతా కూడా మనం ఏమనుకుంటామంటే అన్నీ కలిగినప్పుడు స్తుతులు చెల్లించవచ్చని తీరుబాటుగా కూర్చుంటాం. అసలు కొంటున్నప్పుడే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ వెళితే మోసపోవు అనేది మనకు తెలియదు. కానీ యోబు భక్తుడు అందరి భక్తులకు డిఫరెంట్గా ఉన్నాడు. తనకు సంపాద్యం అంతా పోయింది, కుటుంబం అంతా కోల్పోయాడు. తనకి మిగిలింది ఎవరు అని అంటే తన దెట్టడానికి ఒక భార్య మాత్రమే మిగిలింది. తనని కొంచెం ఇంకా డిస్కరేజ్ చేయడానికి, దేవుని దూషించవా ఎందుకు, ఇంకా అన్నీ పోగొట్టుకున్న తర్వాత నువ్వేం చేస్తావు. శరీరం కూడా ఈవెన్ ఆయన శరీరము కూడా కురుపులతో మొత్తబడినటువంటి పరిస్థితి. కానీ ఆయన మొదటి అధ్యాయము చివరి వచనాల్లో అంటాడు, ఆయన దేనిలోనూ కూడా దేవునికి ఏమండి ఆ దేవుని బాధపరచలేదంట. చదవండి ఆ మాట. మొదటి అధ్యాయము చివరి వచనాలు, ఏ విషయంలోనూ యోబు
చెప్పలేదు. ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేస్తానని చెప్పలేదు. చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళండి, మొట్టమొదట అందరి నోట్లో నుంచి వచ్చే మాట ఏంటో చెప్పనా? దేవుడు అన్యాయం చేశాడంట. కానీ ఇతనికి 5 బిడ్డలు చనిపోయారు, పని వాళ్ళు చనిపోయారు, ఆస్తి అంతా ఒక్క రోజులో సర్వనాశనం అయిపోయింది, నలుదిక్కుల నుంచి కీడొచ్చింది. కానీ ప్రభువుని అంటున్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. ఎవరన్నా చెప్పగలరండి? అందుకనే చరిత్రలో నిలిచిపోయారండి ఈ భక్తులు, చరిత్రలో నిలిచిపోయారు. అదే మాటలు చూస్తే సౌలు కుమార్తె, సౌలుని గురించి వ్రాయబడింది ఏంటంటే, నిన్ననే చదువుకున్నాం. ఆయన దినములలో, సౌలు దినములలో యెహోవా యొద్ద, ఆయన దేవుని మందసమునొద్ద ఎన్నడూ విచారణ చేయలేదంట. క్రైస్తవుడు అయ్యుండి 12 గోత్రాలలో ఒక గోత్రానికి సంబంధించిన వ్యక్తి అయ్యుండి ప్రార్థన చేయకపోవడం, ప్రభు దగ్గర విచారణ చేయకపోవడం, ప్రభుతో కలిసి నడవలేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన కడుపున పుట్టినటువంటి కూతురు కూడా ఏమంటుందో చూద్దాం. 1 దినవృత్తాంతం గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం త్వరగా. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతన్ని ఈయనపరిచను. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న వ్యక్తిని చూసి మనస్సులో తిట్టుకుందంట. అసలు నువ్వు రాజువేనా? నువ్వు ఇజ్రాయేలు రాజువేనా? ఒక నీచుడు నాట్యం ఆడినట్టు నీవు దేవుని మందసం ముందు నాట్యం ఆడుతున్నావని ఈయనపరిచిందంట. అయితే ఆ మాటలు దేవుడు విన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముల అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుంచి ప్రయాణమైంది. వారు దేవుని మందసము కొత్త బండి మీద 2వ వచనం చాలండి. 6వ అధ్యాయం 22వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అనుకున్నాయి, నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనులను నవ్వుతున్నని మీకాలతో అనెను. మరణం వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనక వింటారా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మీకాలు స్తుతించిన వ్యక్తిని విమర్శించింది, తన భర్తే. అయినా ఆ మాటలు దేవుడు విన్నాడు. స్తుతించే వాళ్ళని విమర్శిస్తే దేవుడు ఏం చేశాడండి? మీకాలు గర్భాన్ని మొత్తాడండి. మరణము వరకు పిల్లలను కనకుండెను. ఎంత పనిష్మెంట్ అండి! అంటే దేవుణ్ణి స్తుతించడం దేవునికి ఎంత ఇష్టం అర్థమవుతుందా? దేవుణ్ణి స్తుతించడం దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం. దేవుని స్తుతించడానికి రాసేముంది, దానికి కూడా ఏముంది? ఎవరైనా స్తుతించాలి, ఎవరికైనా బాధ్యత. ప్రభు మనకి మేలు చేసినప్పుడు ఆయన గణపరచడం మన బాధ్యత. అసలు దావీదు స్తుతించకుండా ఎలా ఉంటాడు? మనసులో మాట తెలుసుకోగలిగినోడు దావీదు, దేవుని ఆలోచన తెలుసుకోగలిగినోడు దావీదు, దేవుని చిత్తం తెలుసుకోగలిగినోడు దావీదు. దావీదే స్తుతించకుండా ఎలా ఉంటాడు? అరే 40 సంవత్సరాలు ఆ దేవుని దగ్గర మనం విచారణ చేయలేకపోయాం, అందుకే సౌలు భక్తి చేయలేకపోయాడు, సౌలు కుటుంబం నాశనం అయిపోయింది, ఆయనకి మరణం అనే శిక్ష తనకి తన కుమారులకి వచ్చింది. అలాంటి శిక్ష నాకు నా కుటుంబానికి రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా నేను ఎప్పుడో గిబియాలో ఉన్నటువంటి దేవుని మందసాన్ని తెచ్చి దావీదు పురంలో పెట్టుకోవాలి. ఎంతో ఆశతో తెస్తూ ఉంటే ఒక హీనుడిలాగా, ఏదో తక్కువ వాడిలాగా అక్కడ ఉంటుంది. ఆయన అంటాడు, నేను నా తండ్రి నా దేవుని యెహోవా సన్నిధిలో నేను ఆటాడి తిని అంటాడు, ఆ శక్తి కొలది నాట్యమాడి తిని అంటాడు. అరే మిరియామే తంబూర తీసుకొని నాట్యమాడినప్పుడు ఇంకా ఆరాధికుడైన దావీదు ఎక్కడ ఆగగలడండి?
మనం కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు మనకి కొంచెం వింతగా అనిపిస్తుంది. దాన్ని విమర్శ చేయడానికి దమ్ము లేదు, కానీ అంటే ఆరాధనలో అదొక భాగం అనేది మాత్రం మనం ఈరోజు గౌరవించాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళని దూషించినా, వాళ్ళని ద్వేషించినా, వాళ్ళని క్రిటిసైజ్ చేసినా అది మనకి కరెక్ట్ కాదు అనేది ఈరోజు వాక్యంలో నుంచి మనం తెలుసుకుంటున్నాం. తన భర్తని గద్దించే అధికారం ఏదన్నా ఒక అధికారికంగా భర్త భార్యకి ఉంటుంది. కానీ దేవుని విషయంలో దండన అనేది దేవుడు సహించలేదు. మీ సొంత విషయాలకి మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మాత్రం ఫ్రీడమ్ వాళ్ళది. దేవుని విషయంలో ఎవరి మాట వినకూడదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని విషయంలో మనం చాలా స్వతంత్రులము అనేది అర్థమవుతుంది. కానీ దేవుడు ఎంత శిక్ష వేశాడంటే దావీదు చేసుకున్న ప్రతి భార్య బిడ్డలకండి. మొట్టమొదటి భార్య చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది. దావీదంటే మీకాలికి చాలా ఇష్టం. పెద్దదాన్ని చేద్దాం అనుకున్నాడు, చిన్నదానికి ఉందంట మనసు ఆయన మీద. వాక్యంలోనే ఈ మాటలు ఉన్నాయి. అంత ఇష్టపడిన వ్యక్తి దేవుణ్ణి ఎందుకనంటే తన తండ్రి భక్తిపరుడు కాదు. సౌలు ఎన్నడూ కూడా బిడ్డలకి భక్తి నేర్పలేదు. భక్తి నేర్పుంటే దావీదుని ఈట పెట్టి కొట్టి చంపే అంత దారిద్ర్యత సౌలుకి వచ్చుండేది కాదు. ఓ విధంగా ఫిలిస్తీయుడి చేతిలో, గొల్లియాతు చేతిలో సౌలు చచ్చేవాడు. తన గౌరవాన్ని కాపాడినందుకు తిరిగి గౌరవం ఇవ్వకపోగా అతన్ని తీసేద్దామని దురాత్మ పట్టిన వాడిగా సౌలును మనం చూస్తున్నాం. కాబట్టి స్తుతి అనేది పరిస్థితులను మారుస్తుంది, ఇది నిజమే. స్తుతి అనేది శక్తినిస్తుంది, ఇది నిజమే. స్తుతి అనేది లేయ 4 తర్వాత ఇంకా ఆవిడ బిడ్డల్ని కంది. తన దాసి కూడా కంది తన కోసం 2 బిడ్డలు. ఎక్కువ మంది రాహేలుకున్నది 2. తన దాసికున్నది 2. ప్రతిమ 8 మంది కూడా లేయా చేతిలోని వారే, లేయా బిడ్డలే. ఎంత అద్భుతము అంటే స్తుతి చేయడం వల్ల వృద్ధి ఉంది అనేది మనం నేర్చుకుంటున్నాం. ఆమె స్తుతి చెల్లించడంలో తనకి కాలు పుడికిపోయింది తర్వాత, కానీ మరలా దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని ఆమె పేరు సౌభాగ్యవతి అని ఉంది. సౌభాగ్యవతి అని అలా అంటారు అని ఉంది. 8 మంది కుమారులు, 1 కుమార్తె, నవరత్నాలు, జగన్నవరత్నాలు, ఆత్మఫలం, ఆత్మవరం. అంత అద్భుతం అండి, అద్భుతం. కాబట్టి దేవుని స్తుతించడం అనేది మనకి ఎంత మంచో, దేవుణ్ణి స్తుతించకపోవడం అనేది అంత కీడు కూడా అనేది ఈరోజు మనం గ్రహిస్తున్నాం. అటు స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరం. ఇదే అందం. దావీదు స్తుతించాడు కాబట్టి ఒక అందమైన కుటుంబం, ఒక అందమైన రాజ్యం, 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన, నిండు వృద్ధాప్యము వరకు ఒక యవ్వనురాలైన భార్య. అదేనండి, అదే శోభస్కరం. దావీదులో ఒక మంచి టెస్ట్ మనీ ఏంటంటే ఒక్క విషయంలోనే, ఆ ఒక్క విషయానికి 150లో 140 కీర్తనలు రాశాడండి ప్రభువుని స్తుతిస్తూ. చివరి కీర్తనలన్నీ 100 దాటిన తర్వాత ప్రతి మొదటి మాట ప్రభువుని స్తుతిస్తున్నాయి అని మొదట్లో లేవా అంటే మొదట్లో కూడా ఉన్నాయి. ఇక అంటే స్తుతించటం ప్రారంభించిన తర్వాత తన లైఫే స్తుతిగా మారిపోయిందని నేను అంట. ఆయన కాపరిగా గుర్తిస్తూ రాసిన కీర్తనలు ఉన్నాయి, ఆయన దేవునిగా గుర్తిస్తూ రాసిన కీర్తనలు ఉన్నాయి, ఆయన భక్తిహీనత గుర్తిస్తూ రాసిన కీర్తనలు ఉన్నాయి, పశ్చాత్తాపడుతూ రాసిన కీర్తనలు ఉన్నాయి. కానీ
ఆ చివరి కీర్తనలకు వచ్చేసరికి ప్రతి మొదటి లైను కూడా యెహోవాను స్తుతించుట మంచిది. 92వ కీర్తనలోనైతే ఒకే లైన్లో అన్నీ చేరుస్తాడండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, 10 తంతుల స్వరమండలములతోను గంభీర ధ్వనిగల సితారతోను నిన్ను కీర్తించుట మంచిది. అవునండి, ఆయన స్తుతించడం మంచిది. ఎందుకు అనంటే మన దేహానికి మంచిది, మన దేహానికి ఆరోగ్యం. ఒకవేళ శ్రమల గుండా వెళుతుంటే యెహోషాపాతులాగా అక్కడ కూడా ఉంటుంది, బెరాకాలోయలోకి వెళ్ళారంట. అది బెరాకాలోయ అర్థము అది స్తుతి, కానీ అది అక్కడ ఆశీర్వాదము, ఆశీర్వాదపులో అయిపోయింది. వాళ్ళు 7 రోజులు ఒంటెల మీద ఉన్న నగలు ఏరుకున్నారంట. వాళ్ళు యుద్ధం చేయలా, కానీ యుద్ధ పంక్తులుగా మాత్రం తీరారు. ఎందుకొరకో తెలిసిన, అది ప్రార్థించుట కొరకే. గుంపులో ఉంటే ఏదో అంటారు, కానీ పంక్తులుగా తీరింది. ఎందుకు అంటే ప్రభువుని ఎంతమంది స్తుతిస్తున్నారో, ఎంతమంది ఎలాగ ప్రభుకి కనెక్ట్ అవుతున్నారో, అందుకు దేవుడు పంక్తులుగా తీరమన్నాడు. ఇద్దరిద్దరూ కలిసి చేస్తే ఇద్దరు కూడా సబ్మిట్ అవుతారు. అందరం కలిసి చేస్తున్నప్పుడు ఒకళ్ళు హాయిగా చక్కగా నిద్రపోతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళేమో ప్రార్థన వింటూ ఉంటారు. వీళ్ళు దేవుళ్ళు అయిపోతారు. ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవించట్లేదు, నీ నోరు మూసేసింది అని అంటే శత్రువు క్రియ అది. అందుకే మౌనం ఉండొద్దంట. నేను స్తుతిలో ఎంతో శక్తి ఉందండి. ఇంకొక అద్భుతమైనది ఏంటి అని అంటే, మనందరికీ తెలుసు పౌలుగా మారిన తర్వాత కొట్టి బాగా ఇరక్కొట్టి ఆయన్ని కాళ్ళకి ఒక పెద్ద బండ వేసి గొలుసులతో కట్టేసి చెరసాల్లో పెట్టారండి. ఆ టైంలో మనకి ఏం వస్తుందంటే రాని కాళ్ళు, నొప్పులు, బాధ, ఈ కర్మేంట్రా బాబు అని అనిపిస్తుంది. కానీ అక్కడ చూడండి, ఆ మాట చదువుతాము. మనందరికీ పరిచయమైన అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి పీయించండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. కీర్తనలు పాడుచుండేది అంటే అసలు జ్వరం వస్తే ప్రార్థన చేస్తాం అన్నవాళ్ళు చెయ్యత్తమంటే చూడవచ్చు. అస్సలు బాగోనప్పుడు మేము ఈ నొప్పులు బట్టి నీకు స్తోత్రం అయ్యా అన్నాను నేను అని అన్నాను అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే ఎత్తొచ్చు. కానీ ఇది విచిత్రం. మనకి కలిగే నొప్పుల కంటే పౌలుని కొట్టడం అనేది ఎంతో కష్టం. కొట్టేవాడు చక్క ఆచి తూచి దెబ్బలు తగిలిన చోట కొడతారా? సైనికుల్ని ఆ ట్రైనింగ్ చూస్తూ ఉంటాను కదా నేను అప్పుడప్పుడు. వాళ్ళని ఏం చేస్తున్నారంటే చేతుల మీద కొడుతున్నారండి. పెద్ద రోల్ కర్ర ఉంటుంది కదా, రౌండ్గా ఉండే కర్ర, రోళ్ళ కర్ర. చేతులు వాళ్ళు చాపితే అసలు ఎంత బలంగా చేతుల మీద కొడుతున్నాడో. అందరూ వరుసగా నిలబడితే వెనక సీటు మీద కొడుతున్నారండి. ఎందుకొరకు అని అంటే ఒకవేళ సైనికుడు పారిపోతాడేమో, శ్రమ వచ్చినప్పుడు ఎదుటివాడు కొడుతుంటే ఇప్పుడు పారిపోతాడేమోనా. తర్వాత వాళ్ళు ఒక గోడ అండి, లేడీస్ లేదు జెంట్స్ లేదు, అది నిలువుగా ఉన్న గోడ. ఆ గోడ పరిగెత్తుకుంటూ ఎక్కేయాలండి పైభాగానికి. ఎక్కేస్తున్నారండి వాళ్ళు అలాగే. ఎందుకంటే సాధన, శ్రమ పెడుతున్నారు. ఎందుకొరకు అంటే ఆ శ్రమలో నుంచే వాళ్ళకి సాధన నేర్పిస్తున్నారు. అంటే దెబ్బలకి భయపడక, పరిస్థితులకు భయపడక, శత్రువుకు భయపడక, వాతావరణానికి భయపడక, బాడీని కూడా లెక్క చేయకుండా అటువంటి ట్రైనింగ్ సైనికులకి ఇస్తున్నారు. అంటే ఈరోజు క్రీస్తు సైనికుడిగా పౌలు దెబ్బలు తిన్నాడు. దెబ్బలు తిన్నప్పుడు పిల్లలు ఏడ్చారనుకోండి వెంటనే పడుకుంటారు.
మనకు కూడా కష్టం వచ్చింది అనుకోండి, కాసేపు ప్రార్థన చేసి అలాగే పడుకుని పోతాం. అస్సలు బాగాలేదనుకోండి నిద్రపోతూనే ఉంటాం, లేవలేము. కానీ ఇంత అలసటలో అక్కడ కూడా తృష్ణ ఆగిపోలేదండి. వీళ్ళు పాటలు పాడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు చెరసాలలో ఉన్న ఖైదీలందరూ వినిచుండేవి అని ఉంటుంది. వాళ్ళందరూ మార్పు చెందారండి. డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి, ఒక్కరు కూడా పారిపోలేదండి. ఈ కార్యం ఎలా జరిగింది అని అంటే అక్కడ పౌలు చేసినటువంటి అద్భుతమైన బోధ, అద్భుతమైన స్తుతి ఆరాధన ఎవరిని కూడా పారిపోకుండా చేసింది. అధికారి వచ్చి కత్తి దూసుకొని సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాడు అంట. అని అంటున్నాడు, అయ్యా నీవు ఆ రీతిగా మేము పారిపోయిన వారం కాదు, నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు. అతను కూడా మారాడండి, అతను కూడా బాప్తిజం తీసుకున్నాడండి. అతను తిరిగి ఏం చేశాడో చెప్పనా, పౌలు గాయాలకు మందు రాశాడండి. పౌలు గాయాలు కట్టాడంట. ఎందుకనంటే కష్టకాలంలో నువ్వు స్తుతి చేస్తే, ఇరుకులో నువ్వు స్తుతి చెల్లిస్తే, ఏమీ లేనప్పుడు స్తుతి చెల్లిస్తే నీ శ్రమకు తగిన మందు, నీ గాయాలకు తగిన మందు స్తుతి అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి స్తుతిలో ఎంతో శక్తి ఉంది. అందుకని స్తుతి చేయడం అనేది యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయడం అనేది మార్గాన్ని సిద్ధపరిచింది. దేవుణ్ణి మహిమపరచడం ద్వారా దేవుడు మనకి తన మార్గాన్ని వెల్లడి చేస్తున్నాడు. అందుకని భక్తులు ఆ రీతిగా స్తుతులు చెల్లించారండి. ప్రతి చోట ఎందుకు ఆరాధన చేశారు అంటే దేవుని ప్రత్యక్షత ఎందుకు వచ్చింది అని అంటే మనఃపూర్వకమైన ఆరాధనలో ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత పొందుకుంటామనే సత్యము వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను దాటిన వెంటనే ఆ స్తుతి చెల్లించారు, కానీ అది తాత్కాలికమైన స్తుతి. ఎందుకంటే ఎర్ర సముద్రం దాటడం అనేది ఎంత కష్టమో మొన్న దివ్య జీవితంలో నాకు అర్థమైంది. అంతకుముందు నేను కూడా అనుకున్నాను, ఎర్ర సముద్రం దేవుడు అలా 6 నెలలు ఇచ్చేశాడు, చక్కగా నడిచి సాగిపోయి దాటిపోయిన తర్వాత అమ్మ దేవుడా అని పాట పాడారు అనుకున్నాను. కానీ తనతో చెప్పిన మొదటి మాట దేవుడు ఎర్ర సముద్రము నేను దాటగలనా అని. నిజంగా ఈరోజు ఈ ముఖంగా నేను చెప్పొచ్చో లేదో కానీ తను దాటలేకపోయిందని మీ అందరికీ తెలుసు. తను దాటలేకపోయింది. చాలా దురవస్థలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యి కొంచెం నెమ్మది పొందుతుందని. ఎర్ర సముద్రం అనేది సాధారణమైనది కాదు. అంటే వీళ్ళు చేసిన స్తుతి తాత్కాలికమైనదే. ఆ అధ్యాయం తర్వాత అధ్యాయానికి వస్తే మరలా యథారాజ తదా ప్రజ, సణుగుడు గొనుగుడు అలవాటి. కానీ దావీదికి అది లేదండి, యెహోషాపాతుకి అది లేదండి, లేయాకి అది లేదండి. ఈ ఆరాధికులందరూ కూడా ఆత్మతో సత్యముతో, అందుకే అంటాడు సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ, అమ్మా నన్ను ఆరాధించే చోటు అయ్యా మేము ఒక చోటుకి వెళ్ళి ఆరాధిస్తామండి. కానీ ప్రభు అన్నాడు, ఆరాధించే చోటు కాదమ్మా, ఆరాధించే మనిషి ముఖ్యం. ఆ మనిషి ఎలాగ ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలి. అందుకని భక్తులందరూ రాస్తున్నారు, నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ బలముతో ప్రభువుని ఆరాధించు. అక్కరగా ఉన్నది పొందుకో, ఆరాధించు, నీ శరీరానికి ఆరోగ్యం తెచ్చుకో. పౌలు గాయాలు కడగబడినదన్నది నువ్వు నమ్మితే నిజంగా నీకున్న ప్రతి రోగానికి మందు స్తుతి అనేది అది మందుగా అప్లై చేసుకో. వ్యాధులు రావడం సహజం, కానీ అవి పోగొట్టుకోవటం కూడా మన క్రైస్తవుని యొక్క నైతికత. మనం దాన్ని తీసుకోవాలి. ఆయన పొందిన దెబ్బలను మనం తీసుకోవాలి, ఆయన పొందిన గాయాలను మనం తీసుకోవాలి, ఆయన వాక్యాన్ని మనము ఆయింట్మెంట్గా రాసుకోవాలి. అద్భుతం. కాబట్టి స్తుతి చేయడం అనేది శోభస్కరం, యథార్థవంతులకు అనేది మనం అండర్లైన్ చేసుకుంటూ ప్రభువును స్తుతించడానికి, ప్రభువును ఆరాధించడానికి మనం సృజించబడ్డామనేది జ్ఞాపకం చేసుకుంటూ కలిమిలోను లేమిలోను కష్టంలోను నష్టంలోను స్తుతించాలి.
ఆ కొంతలో పాట పాడాలి ఏంటది కలిములో లేము ఏదో బలి పాడద్దాం ఆ పాట నష్టములో కష్టములో ఏదో పాడద్దు నా తోడు ఉన్న వంట పాడద్దు అంటే అది నిజంగా కష్టములో నష్టంలో కూడా తోడుగా ఉండే దేవుడు అండి. చిన్నపిల్లల నోట్లో నుంచి కూడా కొన్ని పదాలు వాళ్ళు పలుకుతూ ఉన్నప్పుడు టక్కనే వాళ్ళ తగులుతాయండి, రాయిలాగా తగులుతాయి. ఎందుకంటే స్తుతి చెల్లించడం అనేది ఎంతో అందము, అదే మన సౌందర్యము, మన సౌందర్య రహస్యము స్తుతి అని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు తన మాటను దీవించుగాక. ఆమేన్. దయచేసి లేచి